హాయ్ అన్నలు అందరికీ నమస్తే మిత్రులారా, నేను మీ జగదీష్ పాల్వే. విషయం నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎడమ బొజ్జు గారు కానీ అలా పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని జోకే కొంత బ్యాచ్ వీళ్ళందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎడమ బొజ్జు గారు, మీరు రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ మీకు లేవు. ఎందుకనంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఒక గిరిజన బిడ్డ అయ్యండి, మీ దగ్గర ఆదిలాబాద్ పార్లమెంట్లో నిలబెట్టినటువంటి ఎంపీ క్యాండిడేట్ ఆత్రం సుగుణక్క గారిని ఏ విధంగా ఓడగొట్టారో తెలియదా? మీరు ఆమె గురించి ఏ విధంగా పనిచేస్తారో అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళ వరకు పెంబిలో పోతే మీ జాతకం మొత్తం బయట పెడతారు పెంబి మండల ప్రజలందరూ. మీరేదో శుద్ధపూస అయినట్టు రేవంత్ రెడ్డిని మీకు పిలిచి టికెట్ ఇచ్చిందని మీరు జోకుడు కరెక్టే, మీరు జోకొచ్చు. కానీ అవతల క్యాండిడేట్ మీద మనం దూషణలు చేసేటప్పుడు ఆయన మాట్లాడే దాంట్లో న్యాయం ఉన్నదా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అది మీ విఘ్నతకు వదిలేస్తాం. ఇంకో విషయం, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారన్నది వాస్తవం కాదా? సరే, మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నేళ్ళ నుంచి పనిచేసారో మరి మీకు వాళ్ళ గురించి కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి అయితే తెలిసి ఉండాలి. మీరు వ్యక్తిగతంగా జోక్తే రేవంత్ రెడ్డి గారిని జోక్కోను, కానీ మా నాయకుడిని, మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడిని, మాకు ఎంపీగా పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఒక్కసారి ఆలోచన వేసుకోండి. విడంబోజు గారు మీకు 2 సూటి ప్రశ్నలు ఇస్తే వాటికి మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణలో మొత్తం ఎంపీ క్యాండిడేట్లను నిలబెట్టినప్పుడు అందరికి మంత్రులకు ఇన్ఛార్జ్ ఇస్తే భువనగిరి పార్లమెంటుకు మాత్రం ఓన్లీ ఒక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏమిటికి ఇచ్చారు? ఆ ఇన్ఛార్జిని ఇస్తూనే మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసింది వాళ్ళు, ఆయన పార్టీలకు పిలిచి ఆఫర్ ఇచ్చింది వాళ్ళు. మంత్రి పదవి కోసమే వచ్చిండా అని అంటే ఎస్, యాజ్ పర్ ఒక్కటి ఆలోచన వేసుకోండి. మన శ్రమ మన కష్టం ఉన్నప్పుడు మనం అడగడంలో తప్పు లేదు, అర్థమైందా? ఆశించడంలో తప్పు లేదు, అది మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు నిలబెట్టినటువంటి ఆదిలాబాద్ డిస్టిక్లో నిలబెట్టినటువంటి ఆత్రం సుగుణక్క గారిని ఏ విధంగా కూడా కొట్టురు అనేది మీకు తెలియదా? మీ మనసాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి మీదనో కొండ సురేఖ మీదనో చిన్నారెడ్డి గారి మీదనో వ్యాఖ్యలు చేసుడు కాదు. మేము అందరూ సీఎంకు ప్రొటెస్ట్గా ఉన్నాం, మేము సీఎంను కాపాడుతాం. ఏం తప్పు చేయలే కదా, సీఎం తప్పు చేయలే కదా. ఎలక్షన్లు కాకముందుగా నువ్వు క్యాండిడేట్ ఎట్లా డిక్లేర్ చేస్తావు? ఎమ్మెల్యే టికెట్ మా దగ్గర లేదు, నీ అనుకున్న ఆయన ఎమ్మెల్యే ఆయన అన్నాడుగా, అధిష్టానం నిర్ణయిస్తుంది టికెట్లు, ఈడ ఓళ్ళు మాకు ఇవ్వలేదని మొన్న మాట్లాడిండు కదా. మరి సీఎం అధిష్టానం కేంద్రం నుంచి రావాలి కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఓళ్ళు నిలబెట్టాలనేది. సీఎం ఎట్లా ప్రకటిస్తాడు? ఓకే, సీఎంకి అర్హత ఉన్నది, క్యాండిడేట్లను ప్రకటిస్తాడని అనుకుందాం. ఇంకో విషయం, రాజగోపాల్ రెడ్డి గారు పార్టీని వ్యక్తిగతంగా దూషించాడు, సీఎం గారిని తిట్టొద్దు అని అంటాను. మరి సీఎం గారు ఊగేటప్పుడు ముచ్చట్లు ఊగేటప్పుడు హామీలు ఇస్తే తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రకటించి 5 లక్షల రూపాయలు ఇచ్చి 500 కండిషన్లు పెడితే సామాన్యుడు ఏ విధంగా ఇబ్బంది పడుతుండో తెలుసా? నువ్వు పోయినావు కదా, మీ కాన్ఫిడెన్స్లో నీకు అడ్డం తిరిగిరు కదా. ఎవరి కింద ఏమున్నది అనేది తెలుసుకొని మాట్లాడాలి విడమ బొజ్జు గారు, అర్థమైందా? డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారిని ఢీ కొట్టలేక రేవంత్ రెడ్డి నీయాసినటువంటి గిరిజన బిడ్డలను, దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కార్డు వాడుకుంటా మిమ్మల్ని ముంగడ పెట్టి ఆయన చోద్యం చూస్తాడు. మీకు అర్థం కావట్లేదు, కష్టపడడం తెలుస్తుంది. ఇప్పుడు ఎడమ పూజను పీకేసి వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ముంగడ పెడితే ఎడమ పూజ గుద్దలు కాలదా? కోపం రాదా? ఏదైనా ఎడమ బొజ్జు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా అని చెప్పి ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే ఎడమ బొజ్జు గారికి ఎంత కాలుతుంది? ఎడమ బొజ్జు గారికి మంత్రి పదవి ఆఫర్ చేసి దాన్ని ఇవ్వకుండా పెండింగ్ లిస్ట్లో పెడితే ఎడమ బొజ్జు గారికి ఎంత కాలుతుంది? నువ్వు ఆడవా? నువ్వు క్యాస్ట్ కార్డు ఆడవా? ఇక అప్పుడు ఎంత రాంతం చేసేటోనివి? ఏం తెలియకుండా, నల్గొండ గురించి తెలియకుండా ఏమనంటే నేను ఇక్కడికి వచ్చి ఏది సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన అదే ఇక్కడ పనిచేసిపోయినావు కదా. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. పేదల కోసం, పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తులు, పార్టీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమందిని దగ్గర తీసుకుని ఒకసారి విచారణ చేసుకొని మాట్లాడు. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు అవాండాలు శుభాండాలు బట్టగాల్చి మీదేసేటువంటి వ్యవహారాలు, సీఎం అండ చూసుకొని మాకు రేవంత్ రెడ్డి మేము ప్రొటెస్ట్ చేస్తాం. రేవంత్ రెడ్డిని ఏమన్నా అన్నాడా? ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పిండు, పేదలకు ఇబ్బంది కలగొద్దు అని మాట్లాడిండు. అది తప్ప? కొండ సురేఖ ఏం మాట్లాడేదో మాకు సంబంధం లేదు, చిన్నారెడ్డి ఏం మాట్లాడినా మాకు సంబంధం లేదు. మా జిల్లా నాయకుని గురించి మాట్లాడినావు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మైకు పట్టుకొని నీ ఖానాపూర్కు పోతే నీ జాతకం మొత్తం బయట పెడతారు బొజ్జు గారు, అర్థమైందా? మీరు చేసేటువంటి పనులు, మీరు ఏ విధంగా కార్యకర్తలతోటి ప్రజలతోటి మాట్లాడతారనేది అందరికీ తెలుసు. దళితుల పట్ల దళిత వాడల మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది అనేది అందరికీ తెలుసు, అర్థమైందా? ఎందుకండి పొట్ట కోసుకుంటే కాలం కూడా పడుతుంది, పెండగడ్డ తోడుకుంటూ పోతే పెంకాసులు బయట పడతాయి. ఇకనైనా రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా కానీ చెప్తాను, అర్థమైందా?
ఇష్టం వచ్చినట్టు మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చూస్తూ మా నాయకుడు ఊరుకుంటున్నాం, కానీ మేమైతే యాజ్ పర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కోమటిరెడ్డి అభిమానులుగా మాత్రం ఊరుకునే సమస్య ఉండదు, ఊరుకునే ప్రసక్తే ఉండదు. దయచేసి ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ జిల్లాలలో కట్టుకోరా ఫస్ట్, మీ కాన్స్టిట్యున్సీలో కట్టుకోరి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి కాన్స్టిట్యున్సీ సంబంధం కాదు, యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లాతో ఉన్నది బంధుత్వం ఆయనకు. యాజ్ పర్ బ్లడ్ రిలేషన్, సొంత కన్న బిడ్డల లెక్క చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజానికాన్ని మొత్తం. మీకు ఏమనుకని మాట్లాడతారా? ఒక్కొక్క బొక్కాసి అన్నట్టు. మరి మీకేమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా మా విప్పులు కానీ చైర్మన్లు కానీ ఏమన్నా విసిరేస్తానన్నట్టుంది, అందుకని అంతగానం జోకుతారు. ఎటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనివాడు వచ్చి మాట్లాడితే, కార్యకర్తలను ఇబ్బంది పెడితే దాని గురించి మాట్లాడు కూడా తప్పు. సిగ్గుండాలి కొంచెం. ఎడమబొజ్జు గారు మాట్లాడుతందుకు స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి, పార్టీ గురించి మాట్లాడే వ్యక్తి మీద మీరు దూషణలు చేస్తారు, చర్యలు తీసుకోవాలని మాట్లాడతారు. షేమ్ అనిపిస్తలేదా మీకు? దయచేసి ఇంకోసారి ఇటువంటి వాటిలో తల దూర్చే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి బొజ్జు గారు, అర్థమైందా? నీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి ఎంత దూరం. నువ్వు వీడియో మాట్లాడినంత మాత్రం నీ దగ్గరకు వచ్చి మొత్తం మేము వీడియోలు తీసుకుంటాం, తెలుసా? నువ్వు చేసే పరిపాలన ఎట్లున్నది, నువ్వు చేసే కథలు ఏందనేది ఎవరు ఎన్నో వాళ్ళకి కనపడదని అంటారు. ముందు మీది కడుక్కున్న తర్వాత పక్క జిల్లాలలో అడుగు పెట్టండి. ఏదో సీఎం కాడ మార్కులు కొట్టేద్దాం, ముంగడ కూర్చుందాం, మనం దళితులం కాబట్టి గిరిజనం కాబట్టి మన క్యాస్ట్ కార్డు వాడుకోవచ్చు, అవతల వాళ్ళు ఏమైనా మాట్లాడితే మన క్యాస్ట్ కార్డు ముంగటేసుకొని ధర్నాలు చేయొచ్చు. ఇటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్నారేమో. దయచేసి ఇటువంటి పిరికిపంద చర్యలు మానుకోండి. దమ్ముంటే డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి ఢీకొట్టి డైరెక్ట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి రాజగోపాల్ రెడ్డి గారితో. ఆ దమ్ము లేదు. ప్రజలకు మంచి చేద్దామనే దాని గురించి మాట్లాడితే పార్టీ వ్యతిరేక విధానాల్లో పార్టీ లైను అది అని మాట్లాడుకొస్తారు. పార్టీ జెండా మోసినోడు ఆగమైపోతే పార్టీకి సంబంధం లేదు, ఇబ్బందులు పెడితే సంబంధం లేదు, కార్యకర్త నాశనమైన పర్వాలేదు లేదు, కానీ మన ముడ్డి కింద ఉన్న సీటు మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటారు ఎడమబొజ్జు గారు. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సిగ్గుండాలని కొంచెం అన్న మాట్లాడుతందుకు. మీరా కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేది, మీరా రాహుల్ గాంధీని ప్రధాని చేసేది. ఒక దళిత బిడ్డ, ఒక గిరిజన మహిళ గెలిచిన నా మీద నాతో సమానంగా కూర్చొని నా మీద పెత్తానని చలాయిస్తుందని ఆత్రం సుగుణ గారిని ఓడగొట్టిన తప్పు నిజం కాదా? అదే నాగోబ జాతర జరిగే జాతర మీద ఒట్టేసి అక్కడ ఉన్నటువంటి దైవం మీద ప్రమాణం చేయండి ఎడమబొజ్జు గారు. నా సత్యపూర్వకంగా నేను ఆత్రం సుగుణ గారి గెలుపు కోసం పనిచేసినాని. ఎందుకండి ఊగదంపుడు ముచ్చట్టు మాట్లాడతారు? దయచేసి మిత్రులారా ఒక్కడే చెప్తున్నాం, ఏదైనా ఉంటే డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడుకుంటారా, డైరెక్ట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడుకోండి. అంతేగాని రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ లైన్ దాటి మాట్లాడరు. పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి ఏమైనా ఆపద జరిగినా, నష్టం జరిగినా, ఏదైనా కానీ ఒక్క క్షణం కూడా ఊరుకోరు. సో దయచేసి గమనించాలి. ఎవరు నోటికి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ కూడా ఊరుకునేటోళ్ళు ఇవ్వలేరు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాం, ఎవరు విజ్ఞత వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, అప్పుడు వాక్యాలు చేయొద్దు. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై కోమటిరెడ్డి.